తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. భానుడు భగభగలకు జనం విలవిల్లాడిపోతున్నారు. మార్చిలోనే ఎండ ప్రభావం అధికంగా ఉండడంతో జనం అల్లాడిపోతున్నారు. సాధారణంగా మార్చిలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. మార్చి నెలాఖరు నాటికి వేడి తీవ్రత అధికంగా ఉంటుంది. అయితే ఈ ఏడాది మార్చి మొదటి వారంలోనే తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణంలో తేమ శాతం తగ్గడంతో ఎండలు పెరిగాయని వాతావరణ శాఖ చెబుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అంచనా వేసింది. సాధారణం కన్నా 3 నుంచి 4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఆదిలాబాద్, మహబూబ్ నగర్, మెదక్, నిజామాబాద్, భద్రాచలం జిల్లాల్లో 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఐఎండీ వెల్లడించింది. ఆ శాఖ లెక్కల ప్రకారం 1901 నుంచి 2025 వరకు పరిశీలిస్తే ఈ ఏడాది ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఏప్రిల్, మేలో వడగాలుల ప్రభావం నెలకొలాల్సి ఉండగా ఈ ఏడాది మార్చి నుంచే వడగాలుల తీవ్రత అధికమైంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే భానుడు తీవ్ర రూపం చూపడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రిపూట కూడా ఉష్ణోగ్రత పెరుగుతోంది. ఇప్పటికే కూలర్ల వినియోగంతో పాటు విక్రయాలు పెరిగాయి. అత్యవసరమైతే తప్ప బయట తిరగకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఎండల సమయంలో కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తక్షణ దాహార్తి కోసం కూల్ డ్రింక్స్ జోలికి పోవద్దని చెప్తున్నారు. బాడీ డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలని సలహా ఇస్తున్నారు. అధిక వేడిమి ఎదురైతే లేత రంగులు కలిగిన కాటన్ దుస్తులను ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇళ్లలో ఇండోర్ ప్లాంట్స్తో పాటు బాల్కనీల్లో మొక్కలు పెంచుకుంటే ఉష్ణోగ్రత నుంచి బయటపడవచ్చని సలహా ఇస్తున్నారు.